నమస్తే మాస్టర్స్. సో, మనం ఈ దేవుళ్ళు ఎవరు అనే టాపిక్‌ని చదువుకుంటూ ఉన్నాం గదా! సో, దాని కంటిన్యూషన్ ఇప్పుడు పార్ట్ 2. సృష్టికర్తలైన మరి మీ భూమిని పరిపాలిస్తున్న దేవుళ్ళు ఇతర పరిణామాల్లో ఉన్నప్పటికీ, భౌతిక రూపం తీసుకునే సామర్థ్యం వారికి ఉంది. తమకు తాము పోషణను అందించుకోవటానికి వారు భావోద్వేగ గాయాలను రేకెత్తిస్తూ ఉంటారు. తమకు తాము పోషణను అందించుకోవటానికి ఎమోషనల్‌గా వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ అనేది పెంచుతారు అని చెప్తున్నారనమాట. అందుకోసం వారు భూమిని ఒక నిర్ణీత ప్రకంపనలో ఉంచుతారు. అంటే వాళ్ళు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా ఉంచగలుగుతారనమాట. కొంతమంది జీవులు మాత్రం అన్నింటికన్నా జీవితానికి ఎక్కువ విలువను ఇస్తే, మరికొంతమంది జీవులు జీవితాన్ని గౌరవించరు. మరి దానితో ఉండే అనుసంధానాన్ని కూడా తెలుసుకోలేరు. మరొకసారి చదువుదాం చూడండి. ఆహ్, ఏదైతే ఆహ్, మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళేంటంటే, వాళ్ళు అక్కడ ఉంటూనే భౌతిక రూపం తీసుకునే సామర్థ్యం అనేదుంది. అలానే వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి? ఎర్త్ అనేది ఎమోషనల్ ప్లానెట్ కదా! సో, ఇక్కడున్న ఎమోషన్ కోషెంట్ అనేది పెంచుకొని ఆహ్, అది పెంచే విధంగా వాళ్ళు డిఫరెంట్ వేస్‌లో డిఫరెంట్ వేస్‌లో లెర్న్ చేయాలి అని చెప్పి ఆ కోషెంట్‌ని పెంచుతారట. అండ్ భూమి అనేది ఏ విధంగా ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారట. అంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీని భూమి అనేది క్యారీ చేయాలి. అంటే ఎక్కువగా నెగటివిటీ రిలేటెడ్ గానా, పాజిటివిటీ రిలేటెడ్ గానా, లేదంటే వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా పెరిగే విధంగానా, ఆ ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఆ పర్టిక్యులర్ ఆహ్, ఆ ఎనర్జీ అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇక్కడ మనం ఇక్కడికొస్తాం కదా! లైఫ్ తీసుకోడానికి. ఇక్కడ అంటే వాళ్ళొచ్చిన పని కాకుండా ఇ ఇక్కడ ఉన్న దీనికి ఎప్పుడైతే ఎక్కువగా విలువిస్తారో అంటే ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ థింగ్స్ అనే దాన్ని ఎక్కువగా విలువిచ్చి దాన్నే ఎక్కువగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారో ఆహ్, వాళ్ళు ఈ తేడా గాని, ఈ ఈ ఈ ఫ్రీక్వెన్సీ చేంజెస్ కానీ అలాంటి థింగ్స్ ఏమి కూడా ఐడెంటిఫై చేయలేరట. చైతన్యానికి పోషణను అందిస్తుంది. మీరు ఆహారం ద్వారా పోషణను అందుకుంటున్నందువల్ల ఈ అంశాన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం. చైతన్యానికి చైతన్యానికి పోషణని అందిస్తుంది. అంటే ఎనర్జీ వైస్‌గా తీసుకుంటే కొంతమంది ఇప్పుడు ఋషులు, మునులు వాళ్ళు కొంతమంది ఓన్లీ బ్రెతేరియన్స్ గానే ఉంటారు. సో, వాళ్ళకి ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ కాన్షియస్‌నెస్ అనేదే వాళ్ళకి ఫుడ్ అన్నమాట. అదే వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఓకే. అలానే ఇక్కడ మనకి మీరు ఆహారం ద్వారా పోషణను అందుకున్నందువల్ల ఈ అంశాన్ని అర్థం చేసుకోవటం మీకు చాలా కష్టం. అంటే ఎనర్జీ వైస్‌గా మనం అంటే ఏదైతే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో, ఆ కాస్మిక్ ఎనర్జీ అనే దాన్ని తీసుకొని మనం సర్వైవ్ అవ్వచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా, మనకి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతది. అగైన్ అండ్ అగైన్ మనం అక్కడికే ఎళ్లి ఓకే. నేను ఈ ఫుడ్ తినలేదు, ఆ ఫుడ్ తినలేదు, ఈ ప్రోటీన్ తినలేదు, ఇప్పుడు ఫ్యాట్ తినాలి. ఇది ఆ కాలిక్యులేషన్ అన్న దీంట్లో మనం ఎక్కువగా ఉంటాం అన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ దట్ థింగ్ వాటెవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో, అదేదో చేయలేదు అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోనే ఎక్కువగా వెళ్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం అలా ఉండలేమా అంటే ఉండగలం. ఎప్పుడు బ్రెతేరియన్స్ అని ఇప్పుడు మనకి ఆహ్, ఒక స్పిరిచ్యువల్ సైంటిస్టే ఆమె ఏమని చెప్పారంటే అంటే ఆహ్, నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్‌గా మారడం, వెజిటేరియన్ నుంచి ఫ్రుటేరియన్‌గా మారడం, ఫ్రుటేరియన్ నుండి బ్రెతేరియన్‌గా మారడం. సో, ఈ బ్రెతేరియన్స్ అనేవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. విట్‌నెస్ కూడా చేశాము. కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ కూడా చేయొచ్చు. జాస్మోహిన్ అని ఆమె
షీ ఈస్ ఎ బ్రెతేరియన్ అన్నమాట. తను ఓన్లీ ఏదో ఒక టీ తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళ గ్రూప్ అందరూ కూడా ఫుడ్ అనేది తీసుకోరు. సో, దే బిలాంగ్ టు దట్ కేటగరీ. బ్రెతేరియన్ అన్న కేటగరీకి. సో, అలా అని ఆమెను చూసినప్పుడు ఆమె ఏదో చాలా పీలగా, సన్నగా అలా ఏం లేరు. షీ ఈస్ వెరీ యాక్టివ్. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎంతో మంచి ఆహ్, పర్సనాలిటీ అలా ఉన్నారు ఆమె. అంటే ఆమె చెప్పకపోతే మనకి తెలియని కూడా తెలీదు. షీ ఈస్ ఎ బ్రెతేరియన్ అని చెప్పి. ఓకే. సో, మనం ఈ చైతన్యం అనేదే మనకి పోషణ అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి కూడా మనకు చాలా చాలా టైం పట్టొచ్చు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఈ ఫుడ్ తినాలి, ఇలా ఉండాలి, ఆహ్, ఈ విధంగా తింటేనే ఇట్ ఈస్ హెల్తీ అన్న విధంగా మనకంటూ కొన్ని కొన్ని నేర్చుకున్నాము. మనం మన పేరెంట్స్‌ని, మన ఫ్యామిలీని చూసి తెలుసుకున్నాం గూడా. సో, వీటిని అర్థం జేసుకోవాలి అంటే కొద్దిగా మనం డిఫరెంట్‌గా ఆలోచించాలి. మన సాధన అనే దాన్ని ఇంకా ఇంకా పెంచాలి. ఆహారానికి కూడా ఒకానొక స్థితిలో చైతన్యం ఉంటుంది. సో, దానికి కూడా ఎనర్జీ అనేది ఉంటుందనమాట. సో, మీరు ఆహ్, నాకు తెలీదు ఎంతమంది విన్నారో ఏంటో, ఆహ్, ఎప్పుడు కూడా కిచెన్‌లోకి సన్‌లైట్ రావాలి అని జెప్తారు. ఎందుకు అనేసంటే, ఆ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఆ సన్ రేస్ మనం కుక్ చేసే ఫుడ్ మీద ఎప్పుడైతే పడతాయో, ఇట్ గెట్స్ మోర్ ఎనర్జైజ్డ్. అందుకే హౌస్ అది తీసుకున్నప్పుడు ఆ ఎన్ ఆహ్, సన్ సన్‌లైట్ అనేది కిచెన్‌లో పడే విధంగా తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఆహ్, ఆ రేస్ అనేవేంటంటే తెలియకుండా ఒక సర్టెన్ ఎనర్జీ అనేది దాని నుంచి రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ మనం కుక్ చేసినప్పుడు మన ఇంటెన్షన్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అలానే అలా అటువంటి సెటప్ ఏవైనా ఉన్నప్పుడు కిచెన్‌లోకి సన్ రేస్ రావడం అలాంటి సెటప్ ఏవైనా ఉన్నప్పుడు అక్కడున్న ఫుడ్ అనేది కూడా ఇట్ గెట్స్ ఎనర్జైజ్డ్. సో, ఆ విధంగా కూడా మనం ఆ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ అనే దాన్ని తీసుకుంటాం. అంటే దట్ ఈస్ వన్ వే టు మేక్ ది ఫుడ్ ఎనర్జైజ్డ్. ఓకే. అలానే నార్మల్‌గా ఉన్న ఫుడ్ అనే దానికి కూడా ఇట్ క్యారీస్ సర్టెన్ ఎనర్జీ అన్నమాట. ఓకే. మీరు వాటిని వండినప్పుడు లేదా మీ తోట నుంచి తీసుకొని వచ్చినప్పుడు లేదా అరిగించుకునేటప్పుడు ఏదో ఒక స్థితిలో చైతన్యం ఉంటుంది. అన్ని టైంలో కూడా ఏదో ఒక స్థితిలో చైతన్యం అనేది ఉంటుంది. మీ భావోద్వేగాలే ఇతరులకు పోషణ. మీ ఆగ్రహాన్ని, మరీ ఆవేశాన్ని అదుపులో చేయలేనప్పుడు, మీరు ఇతరులకు ఉనికికి సహాయపడే ఒక ప్రకంపనను సృష్టిస్తున్నారు. ఎందుకంటే, ఈ విధంగానే ఇతరులు తమ పోషణను అందుకుంటున్నారు. ఓకే. సో, మన ఎమోషన్స్ అనేవి కూడా ఇతరులకు ఆ ఎమోషన్స్ మనం రిలీజ్ చేస్తాం కదా! అది అవతల వాళ్ళు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. సో, అట్రాక్ట్ చేసి దాని ప్రకారమే వాళ్ళు బిహేవ్ చేస్తారు కూడా. సో, ఇప్పుడు చూడండి, మన పర్స్‌పెక్టివ్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా మంచి అన్న దీంట్లో చూసినప్పుడు, మనకి అవతల పర్సన్ ముందు అంటే ఒక 1 వీక్ ముందు వాళ్ళ మీద ఎంతో కోపముండొచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేసి ఆహ్, ఆ పర్సన్‌ని ఓకే. ఫర్‌గివ్ చేస్తూ, మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు ఆ పర్సన్‌ని మనం చూసే విధానం అనేది మారుతది. ఆ విధానం మారడం వల్ల వి ఆర్ రిలీజింగ్ దోస్ వైబ్రేషన్స్ అన్నమాట. ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి. ఆ పర్సన్ కూడా అలానే బిహేవ్ చేస్తారు. నేను ఒక రీసెంట్‌గా ఒక ఇది చూసాను. ఆహ్, ఒక ఫ్యామిలీ అలా ఉన్నారనమాట. సో, దే హాడ్ సమ్ కంప్లెయింట్స్ ఆన్ ఈచ్ అదర్. ఒక అంటే ఇద్దరిలోని ఏవో ఉన్నాయి. బట్ ఇద్దరికీ కూడా అవి నోటిసబుల్ అని అనిపించలేదు. ఆ 2 ఫ్యామిలీస్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ ఆహ్, ఒక ఫ్యామిలీ అనేది మాత్రం చాలా ఎక్కువ క్యారీ చేస్తూ ఉండిందనమాట. సో, అదర్ ఫ్యామిలీకి వాళ్ళ రిలేటెడ్‌గా చెప్పినా సరే, ఆహ్, ఇటువైపు వాళ్ళు దాన్నంత ఎక్కువగా తీసుకోకుండా ఎప్పుడు నార్మల్‌గా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసి, వాళ్ళతో అలానే నార్మల్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, అవతల ఫ్యామిలీ నుండి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనే దాన్ని మనం చూడగలుగుతాం. సో, అది రీసెంట్‌గా ఒకళ్ళు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తుంటే కూడా విన్నాను నేను.
మేమంత ఎక్కువగా పట్టించుకోకుండా యాక్సెప్ట్ చేసి, ఓకే. దట్ ఈస్ దేర్ థింకింగ్ అనే విధంగా వదిలేసినప్పుడు, సో, మనం ఏదైతే ఎనర్జీ రిలీజ్ చేస్తున్నామో అది వాళ్ళకి ఆ పర్టిక్యులర్ దీని ప్రకారం ఓకే. ఐ యాక్సెప్ట్ యూ యాస్ యూ ఆర్ అన్న దీంట్లో ఇచ్చేసినప్పుడు దే దే కమ్ ఫార్వర్డ్ అనమాట. దేనికి? మనతో నార్మల్‌గా ఉండడానికి గాని, చేయటానికి గాని, అలానే మనలో ఏవైనా ఉంటే చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అన్న విషయం కూడా క్లియర్‌గా ఉండాలి. మనం కూడా ఆ జోన్‌లో ఉండాలి. అవతల వాళ్ళు కూడా ఆ జోన్‌లో ఉండాలి. సో, అప్పుడేంటంటే మనకక్కడ నెగటివిటీ కనిపించదు. వి రిలీజ్ ఓన్లీ పాజిటివ్ వైబ్స్. సో, అందుకని మన ఎనర్జీ ఏ విధంగా రిలీజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఫుడ్ కుక్ చేసినప్పుడు మనం ఎటువంటి ఇంటెన్షన్‌తో ఫుడ్ కుక్ చేస్తున్నాము. ఆ కుక్ చేసినప్పుడు కూడా దాంట్లోకి మన ఎనర్జీ అనేది వెళ్తుంది. సో, ఆ ఇంటెన్షన్ అనేది లోపలికి వెళ్తుందనమాట. ఆ ఇంటెన్షన్ ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేదే మనం అందరికీ సర్వ్ చేస్తున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో, వేరైజ్ ఇట్ కమ్స్ టు నాన్ వెజ్ అనే దాన్ని కూడా అలానే చెప్తారు గదా! నాన్ వెజ్ అనే దాన్ని కుక్ చేసినప్పుడు ఆ యానిమల్ అనేది ఏదైతే ఆహ్, ఎమోషన్‌ని క్యారీ చేస్తదో, ఎప్పుడైతే మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తామో అదే ఎమోషన్స్ అనేవి మనలో కూడా డెవలప్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకే యాంగర్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఆహ్, నాన్ వెజ్ తిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఎప్పుడైతే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక నార్మల్ దీంట్లో ఉంటామో, మనకి ఈ ఎస్పెషల్లీ యాంగర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్న దాని నుంచి కొద్దిగా మెల్లమెల్లగా బయటకొస్తూ ఉంటామనమాట. ఓకే. సో హ్మ్. నెక్స్ట్ కొంతమంది తమ ప్రేమ యొక్క ప్రకంపనలను మించి జీవిస్తున్నారు. వారు భూమి మీద ప్రేమ ఆహారాన్ని తిరిగి పెంపొందించాలని అనుకుంటున్నారు. అంటే ఈ భూమి మీదున్న ప్రకంపనలు అంటే ఇక్కడ అంటే వాళ్ళు చాలా హై వైబ్రేషనల్ దీంట్లో ఉన్నారు. అలానే ఇక్కడున్న దాన్ని కూడా వాళ్ళు మార్చాలి. ఈ ప్రేమ అనే దాన్ని ఎక్కువగా ఇవ్వాలి అన్న విధంగా థింక్ చేస్తూ ఉన్నారట. వారు ఈ అన్వేషణని ఒక ప్రేమ ప్రకంపనగా మార్చాలని, తద్వారా అది ఇతర ప్రపంచాలలో ప్రేమ పునాదిని వేసే అవకాశాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. సో, ఈ ఎర్త్ అనే దాన్ని పూర్తిగా ప్రేమమయం చేయాలి అనుకుంటున్నారు. అన్‌కండిషనల్ లవ్ అనే దాన్ని ఇక్కడ చేయాలి అన్న విధంగా టు థట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఆ థాట్‌తోని వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు కాంతి కుటుంబంలోని తిరుగుబాటుదారులు. మీరు ఈ భూమి మీదకు తిరిగి రావడానికి అంగీకరించారు. మీరు ఒక ప్రత్యేక పని కోసం వచ్చారు. మీ ఈ భౌతిక శరీరాల్లోకి వచ్చి, మీ ఆధ్యాత్మికతను తెలుసుకొని, ఉద్దేశ్యపూర్వకంగా మీ శరీరాన్ని మార్చుకోవచ్చు. అంటే ఇక్కడికొచ్చి, ఇక్కడ లైఫ్ అనేదాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి, మనం ఆధ్యాత్మికతలో ఇంకొక స్టెప్ ఇంకా కొద్దిగా డీప్‌గా తెలుసుకొని, అలానే మనకి నచ్చిన శరీరాన్ని మళ్ళీ మనం మార్చుకోగలమనమాట. అంటే మార్చుకొని ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోగలుగుతాం. లాస్ట్ ఈ టాపిక్ చదువుతున్నప్పుడు లాస్ట్ పార్ట్‌లో మనం ఒకటి చెప్పారు చూడండి. మనకిక్కడ 365 డేస్ అంటే ఒక 1 ఇయర్. బట్ కొన్ని ప్లేసెస్‌లో అది ఒక నిమిషంతో సమానం, ఒక పూటతో సమానం ఆహ్, అన్న విధంగా చెప్పారు. అంటే 365 డేస్ అనేది అక్కడ సమయం అన్న దీంట్లో చూస్తే చాలా, చాలా, చాలా తక్కువనమాట. అలా మనం ఇక్కడ ఒక 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాము అనేసంటే, అక్కడ ఓన్లీ ఒక 10 మినిట్సో, 15 మినిట్సో ఉన్నంత టైం అన్న విధంగా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారనమాట. ఎంత డిఫరెంట్‌గా ఉంది కదా! సో, అందుకని ఇక్కడికి వచ్చి, ఒక శరీరంలో వచ్చి, మళ్ళీ మనకు నచ్చినప్పుడు ఇక్కడి నుంచి అంటే మనకి ఓకే. నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు వెళ్ళిపోయి, మళ్ళీ ఇంకొక శరీరంలో ఇక్కడికి రావచ్చనమాట. వీటన్నిటిని మొదలుపెట్టడానికి మీరు అద్భుతమైన వారసత్వపు క్రమని అత్యంత శ్రద్ధతో ఎంచుకున్నారు. మీలో ప్రతి ఒక్కరూ కూడా కాంతి కుటుంబంలోని వారు. జన్మ తీసుకున్న జన్యు చరిత్రను ఎంచుకున్నారు.
సో, మనమందరం ఈ లైట్ వర్కర్స్ అని చెప్పి అంటారు కదా! సో, దానికి సంబంధించిన వాళ్ళం అని జెప్తున్నారు. మానవుడు సరైన విధంగా ఉండి ఉంటే, ఎన్నో వాస్తవికతలను బహుళ పరిణామాలలో ఉండగలమని, దైవంతో సమానం అని అర్థం జేసుకునేవారు. అంటే మనం స్టార్టింగ్ నుంచి ద ఈ ఎమోషనల్ కోషెంట్ అన్న దీంట్లో వెళ్ళిపోకుండా డిఫరెంట్‌గా ఉండుంటే మనం కూడా ఒక అంటే ఎక్కడో దేవుడున్నాడు అనే విధంగా కాకుండా మనలోనే ఆ ఎనర్జీ ఉంది అన్న విషయాన్ని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి అటువంటి క్వాలిటీస్ ఉన్న లైఫ్ అనే దాన్ని మనం ఇక్కడ లీడ్ చేసేవాళ్ళమనమాట. అయితే మీలోని కొన్ని కోణాల్ని తెలుసుకోవటం ఇప్పుడే మొదలుపెడుతున్నారు. అంటే మనం ఇప్పుడిప్పుడు మళ్ళీ అవన్నీ మన లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం త్రూ దిస్ పాత్. దేవుళ్ళు మీ వాస్తవికతను ఆక్రమించారు. మీ కాలంలో ఏ విధంగా అయితే ఒక వ్యాపారాన్ని కార్పొరేట్ వారు ఆక్రమించారో, అదే విధంగా స్వలాభం కోసం దేవుళ్ళు మీ గ్రహాన్ని ఆక్రమించారు. మీరు వారిని భగవంతుడు అని అనుకోవాలని మిమ్మల్ని జన్యుపరంగా మార్చేశారు. ఓకే. ఇది డిఫరెంట్‌గా చెప్తున్నారు. లైక్ దేవుళ్ళు వాళ్ళు ఏ విధంగా కావాలనుకుంటున్నారో, ఆ విధంగా ఉండాలి అన్న విధంగా చేశారు. డిపెండబుల్‌గా తయారు చేశారు అన్న విధంగా చెప్తున్నారనమాట. గాడ్ అనే ఎనర్జీ మీద డిపెండబుల్‌గా తయారు చేశారని. ఆ సమయంలోని ఈ గ్రహం మీద కాంతి చెల్లాచెదురుగా పడింది. అంటే కొద్దిగా చిన్న డిస్ట్రాక్షన్ లాంటిది అయినట్టుంది. మరి అజ్ఞానంతో ఉన్న చీకటి సమూహం వారు ఇక్కడికి రావటం జరిగింది. మీ శరీరంలో భయానికి చోటు ఉంది. అదే విధంగా మీ నుంచి దేవుళ్ళు తీసుకున్న జ్ఞానాన్ని సాధించాలి అన్న తపన యొక్క జ్ఞాపకం కూడా ఉంది. అంటే 2 ఉన్నాయి అనేసి అంటున్నారు. మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అన్న తపన అనేది ఉంది. ఇదంతా చేసిన దేవుళ్ళు అద్భుతమైన ఆకాశవాసులు. వారు ఎన్నో రకాలుగా మభ్యపెట్టగలరు. మరి ఎన్నో వాస్తవికతలతో కలిసి పని చేయగలరు. మానవులు అజ్ఞానంతో ఈ ఆకాశవాసులను దేవుడిగా పిలుస్తుంటారు. ఓకే. భగవంతుడు ఎప్పుడూ ఓ వ్యక్తి ఓ వ్య ఒక వ్యక్తిగా లేదా ఒక రూపంలో ఏ గ్రహాన్ని కూడా సందర్శించలేదు. భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు. మీరు కేవలం భగవంతుడిలోని కొంత భాగమైన దేవ దైవాన్ని మాత్రమే చూసారు. సో, భగవంతుడు అంతటా ఉన్నారు అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట. సో, మనం చూసింది చాలా చిన్న పార్ట్ అనేది చెప్తున్నారు. వారు బడుతూ మిమ్మల్ని గందరగోళం పాలు చేస్తూ భూమిని ఒక పాలనా రాజ్యంగా భావించారు. ఓకే. ఇక్కడ పాలిటిక్స్ ఉందన్నమాట. దీనిని స్వేచ్ఛ, సంకల్పం కలిగి ఉన్న విశ్వం యొక్క నక్షత్ర మండలపు అంచులో వారు సొంతం చేసుకున్న ప్రదేశంగా భావిస్తున్నారు. అంటే ఈ ఈ ప్లేస్‌ని ఒక ఫ్రీడమ్ ఉన్న అంటే ఒక స్వేచ్ఛా సంకల్పం కలిగి ఉన్న విశ్వం యొక్క నక్షత్ర మండలం. అంటే ఇక్కడ అంతా ఫ్రీడమ్ అనేది బాగా ఉంది అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోని వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. ఎవరు? దేవుళ్ళు అనేవారు. ఆ విధంగా అనుకోని వాళ్ళు ఈ ప్లేస్‌ని స్వంతం చేసుకున్నారు. తనదిగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళదిగా. ఆక్రమణకు ముందు మీకు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. అసలైన జన్యువులు కలిగి ఉన్న మానవుడు మీకు ఎంతో అద్భుతమైన సమాచారాన్ని అందిస్తాడు. అదే విధంగా ఎన్నింటినో చేయగలిగిన సామర్థ్యం ఉంది. ఎప్పుడైతే ఆ సృష్టికర్తలైన దేవుళ్ళు ఆక్రమించారో, స్థానికులకు ఎన్నో తెలుసు అన్నది వారు గ్రహించారు. తమని తాము భగవంతుడిగా పిలుచుకుంటున్న వారి సామర్థ్యాల లాంటివి ఇక్కడ ఈ స్థానిక జాతులు వారికి కూడా ఉన్నాయి అన్నది గ్రహించి జన్యుపరమైన మార్పుని చేశారు. అంటే ఏదైతే మనం ఆ ఎనర్జీ ఏదైతే వచ్చిందో వీళ్ళు కూడా సేమ్ ఈక్వల్ క్వాలిటీస్‌తో ఉన్నారు అని చెప్పి
ఇక్కడ ఎవరైతే ఆహ్, ఇవ్ ఆహ్, హ్యూమన్స్‌గా ఉన్నామో వాళ్ళ డీఎన్ఏ చేంజ్ చేశారు అని చెప్తూ ఉన్నారనమాట. ఎన్నో విధ్వంసాలు జరిగాయి. ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన జీవులు కూడా భూమి మీద ఉన్నాయి. వాటి తాలూకా సమాచారం చెదిరిపోయింది తప్ప నాశనం కాలేదు. అంటే వాటి తాలూకా సమాచారం అనేది కూడా పోయిందట. మనకు తెలియకుండా ఇంకా ఏవేవో స్పీషీస్ ఉన్నాయి ఈ ఎర్త్ మీద. ఒకానొక సమయంలో మీ జన్యు పదార్థం చెక్కు చెదరకుండా ఉంది. అది ఒక అందమైన గ్రంథాలయంలా సమస్త సమాచారంతో కూడి ఉంది. ఏ క్షణంలోనైనా ఆ సమాచారాన్ని గ్రహించేటటువంటి సౌలభ్యం కూడా ఉంది. ఎప్పుడైతే జన్యువులలో మార్పు సంభవించి సమాచారాన్ని అందుకోకుండా అనుసంధానాన్ని వేశారో అప్పుడు దాచిపెట్టిన సమాచార వ్యవస్థ మొత్తం బయటకు వచ్చి ఆ పుస్తకాలన్నింటినీ ఒక కుప్పగా కింద పడినట్లు ఒకానొక క్రమం లేకుండా అయిపోయింది. ఈ విధంగా ఈ విధంగా మీ జన్యు పదార్థం ఆక్రమణదారుల కారణంగా చెల్లాచెదురు అయిపోయింది. సో, మనం ఏదైతే మనలో ఆ డివైన్ క్వాలిటీస్ ఉన్నాయో, అవి మనం తెలియకుండా ఒక అంటే ఇక్కడ దేవుళ్ళనే వాళ్ళు ఏదో చేశారు అనే దానికన్నా అంటే లెట్స్ అండర్‌స్టాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆహ్, ఏంటంటే ఒక డిపెండెన్సీ అన్న దాన్ని క్రియేట్ చేసే విధంగా వెళ్ళింది. అండ్ దానికి ఆ విధంగా వెళ్ళటానికి మన డీఎన్ఏ అనేది చేంజ్ చేశారు. సో, అగైన్ ఇక్కడ ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అగైన్ మన తపన మన జర్నీ అన్న దాంతోని ఆధ్యాత్మికతను తెలుసుకొని, మనలో ఉన్న క్వాలిటీస్‌ని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం అంటూ చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. అంటే ఆ దీంట్లోకి వెళ్తున్నాం మనం మళ్ళీ. ఇప్పుడు మీకు ఒకానొక కథ చెప్తాము. దీనికి ఖచ్చితంగా ఆధారం ఉంది. మీ తార్కిక మనస్సుతో మేము మాట్లాడలేదు. కానీ మీ లోపల నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలతో మాట్లాడుతున్నాము. ఓకే. ఇక్కడ మన లాజికల్ మైండ్‌తో మాట్లాడట్లేదట. మన లోపల మనమంటూ ఒక విజ్డమ్ ఇది తెచ్చుకుంటాం కదా! దాంతో మాట్లాడుతున్నారట. అలానే మెమరీస్‌తో మాట్లాడుతున్నారు. అందువల్ల మీరు వాటన్నింటినీ గుర్తు చేసుకోవటం మొదలుపెట్టి, ఈ కథలో పాలు పంచుకుంటారు. ఈ విధంగా ఏమి జరిగిందన్నది అర్థం చేసుకొని, ఈ ప్రక్రియలో మీరు ఎవరు అన్నది తెలుసుకుంటారు. అంటే డీపర్‌గా సరెండర్ అవ్వమని చెప్తున్నారనమాట. జన్య సమాచారం మొత్తం చెదిరి చె చెదిరిపోయింది. దానికి ఒకానొక క్రమం లేదు. కానీ అది కణాలలో నిక్షిప్తమై ఉంది. మన నర్వ్స్ అన్నిట్లో, సెల్స్ అన్నిట్లో కూడా ఉంది అని చెప్తున్నారు. మీకు మిగిలి ఉన్న సమాచారం మరి మీ పనితీరుకి కారణం ఆ మిగతా 2 పోగుల జన్యు పదార్థమే. ఆహ్, 12 సంథింగ్ ఏదో నాకు ఎగ్జాక్ట్ నంబర్ తెలీదు. 12 డీఎన్ఏ 12 పోగులున్న డీఎన్ఏ అనేదో చెప్తారు. అలానే 2 పోగులున్న డీఎన్ఏ అని ఏదో చెప్తారు. నాకు ప్రాపర్‌గా తెలీదది. బట్ దాన్ని దాన్ని ఆ ప్రాసెస్‌ని రిలేట్ చేసుకుంటున్నాం అన్నమాట. మనం చాలా మెడిటేషన్స్ కూడా చేశారు. 12 పోగుల డీఎన్ఏని యాక్టివేట్ చేయడం అని అలాగా. సో, మన లోపలున్న 2 పోగుల డీఎన్ఏ ఏదైతే ఉందో దానితో వీళ్ళు చర్చిస్తూ ఉన్నారు. లేదా దానికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు అని తీసుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి. ఇంకా ముందుకెళ్దాం. ఈ 2 పోగుల జన్యువు మాత్రం వదిలేసి మిగతా సమాచారం అంతా కూడా మూసివేశారు. అంటే మన దగ్గర 2 పోగుల ఆ డీఎన్ఏ ఏదైతే ఉందో అదొక్కటే ఓపెన్ చేసి ఉంచారంట. మిగిలిన 10 క్లోజ్ చేసున్నాయి. ఓకే. అందువల్ల మీరు కేవలం కొంత సమాచారంతోనే పనిజేస్తున్నారు. మిమ్మల్ని మభ్యపెట్టడం తేలిక. మరి తమని తాము భగవంతునిగా పిలుచుకునే వారిని దాటి ఉన్న చైతన్యపు అంశాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అప్పటికి ఉనికిలో ఉన్న అద్భుతమైన జాతులను కొన్ని జీవులు తీసుకువెళ్ళి తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నాయి.
మానవుల అంతరంగంలో ఉన్న సమాచార పౌనపున్యానికి అంతరాయాన్ని కలిగించి, తమ జన్యు పదార్థాన్ని 2 పోగులుగా మార్చి, మలిచి మిమ్మల్ని అజ్ఞానంలో ఉంచారు. ఓకే. అంటే మనం ఫుల్‌ఫిల్‌మెంట్ అన్న దానికి మనం అలా లేము. వి వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మనం ఆ 12 పోగులు ఉన్న డీఎన్ఏ అనే దాన్ని యాక్టివేట్ చేసుకునే దిశలో మన జర్నీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ చేసాము. బట్ దిస్ ఇస్ ద హిస్టరీ అన్న విధంగా. మీరు అన్నింటిని తెలుసుకునే సౌలభ్యాన్ని మూసివేశారు. ఇది మీ సొంత రేడియో. మీరు కొనే ఓకే. మీ సొంత రేడియో మీరు కోలేనట్లు. మానవులలో జన్యు పదార్థమే మేధస్సు. నీలి ముద్రణ మరి ఒక కోడ్. అటువంటి జన్యు పదార్థాన్ని సృష్టికర్తలైన దేవుళ్ళు మార్చివేశారు. ఆళ్ళు మార్చారట. ఈ సంకేత భాషని చేయటానికి అనుగుణంగా లేనందువల్ల అది ఉనికిలోకి వ్యక్తీకరణ చెందలేదు. భాషని మీరు ఒక చిన్న గదిలో బందీ పడ్డారు అనుకోండి. మరి అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే మిమ్మల్ని మీరు ఎటువంటి వి ఎ ఎ ఎప్పటికీ వ్యక్తపరుచుకోలేరు. కొన్ని వేల సంవత్సరాలుగా మీ లోపల ఉన్న సంకేతం పరిమిత జన్యువులో బలో బలోపేతంగా ఉంది. సో, ఇక్కడేంటంటే మనకి ఉన్నది చాలా లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అనేదే ఉంది. సో, దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ మనల్ని మనం ఇంకా ఇంకా ఓపెన్ బాక్స్‌గా ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అన్న దాని దగ్గరికి వెళ్తామనమాట. ఓకే. ఆహ్, ఏదైతే మనలోని అటువంటి డీఎన్ఏలో అటువంటి థింగ్స్ జరిగున్నాయో, సో, అందుకే ఇక్కడొక ముందుగా ఒకళ్ళు చెప్పారు చూడండి. కొంతమంది ప్రయత్నిస్తున్నారు ప్రేమ అనే దాన్ని ఆహ్, స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు ఈ భూమి మీద అని. సో, దే మైట్ బి అంటే వాళ్ళకి ఈ డీఎన్ఏ ఆహ్, 12 పోగుల డీఎన్ఏ అనే దాన్ని యాక్టివేట్ అయ్యి మేబీ వాళ్ళు ఉన్నవాళ్ళయ్యుండొచ్చు. మనం అనుకునే గురువులని కొంతమంది వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేస్తారు కదా! ఈ ఈ వర్క్ కోసమని. ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పత్రి సార్‌ని తీసుకోండి, లేదంటే సద్గురువుని తీసుకోండి, ఆహ్, రమణ మహర్షి గారిని తీసుకోండి, పరమహంస యోగానంద ఆయన్ని. సో, అలా వాళ్ళ స్టేజ్‌కి తగ్గ విధంగా వాళ్ళు చేయగలిగినంత ఈ భూమికి చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న హ్యూమన్ కింగ్‌డమ్ అనే దానికి వాళ్ళు ఏదైతే విధంగా డిజైన్ చేసుకొనొచ్చారో అది చేయటానికి ట్రై జేస్తూ ఉన్నారనమాట. మీ జన్యువులలో మార్పు జరిగి తిరిగి పునర్జీవనం జరుగుతోంది. మార్పు జరుగుతోందట. పునర్జీవనం అంటే రీజనరేషన్ అనే దాన్ని తీసుకుంటున్నాం. రీఇన్కార్నేట్ అనేది అవుతుంది. అందువల్ల ఈ సమయంలో భూమి మీద ఉండటం అనేది అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం. సో, ఇక్కడికొచ్చి ఉండడం కూడా ఆహ్, చాలా మంచి విషయం అనేది చెప్తూ ఉంటారనమాట. విశ్వకిరణాలు భూమి మీదకి వస్తున్నాయి. అందువల్ల ఒక పరిమార్పు సంభవించి శరీరాల్లో క్రమబద్ధత ఏర్పడుతుంది. చెల్లాచెదురుగా ఉన్న మన మానవాళి యొక్క చరిత్ర మరి సజీవ గ్రంథాలయపు ఎరుకు వంటి సమాచారం తిరిగి క్రమబద్ధీక బద్ధీకరించబడుతుంది. అంటే మనం ఇక్కడ మళ్ళీ మనం అవేర్‌నెస్‌ని పెంచుకోవడం, శ శరీరంలో ఉన్న థింగ్స్ అన్నిటిని గూడా చాలా డీపర్‌గా అర్థం చేసుకోవడం, కనెక్టివిటీ ఆఫ్ బాడీ అనేది పెంచుకోవడం, బాడీతో కమ్యూనికేట్ చేయటం, ఇవన్నీ దేనివల్ల ఒస్తుంది? మనం ఒక అవేర్‌నెస్ అనే దాన్ని పెంచుకోవటం వల్ల ఒస్తుందనమాట. సో, మెల్లమెల్లగా ఈ అవేర్‌నెస్ అనే దాన్ని పెంచుకుంటూ ముందుకొస్తూ ఉన్నామనమాట.
జన్యు పదార్థం అభివృద్ధి చెందుతోంది. నూతన పోగులు కాంతితో క్రోడీకరించబడి ఒక కట్ట మాదిరిగా ఏర్పడుతున్నాయి. ఈ చెదిరిపోయిన సమాచారం మొత్తం ప్రాథమిక సృష్టికర్త నుంచి వెలువడిన విద్యుదయస్కాంత శక్తిగా మీ శరీరంలోకి ఆకర్షింపబడుతుంది. ఇక్కడేం జెప్తున్నారంటే మనం ఇప్పుడు జరుగుతున్న దీంట్లో చాలా చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. మన డీఎన్ఏలో కూడా చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఈ ఈ డీఎన్ఏతో పాటు ఆ లైట్ అనేది ఏదైతే ఉందో ఆ 2 కూడా మన మనకి మన లోపలున్నాయి. ఆహ్, అలా అలా ఉండడం వల్ల ఆహ్, ఈ క్రియేషన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, దాని నుంచి ఏదైతే ఒక కాస్మిక్ ఎనర్జీ మేబీ కాస్మాస్ నుంచి అనుకుందాం. ఆ క్రియేషన్ ఎనర్జీస్ త్రూగా వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీ అనే దాన్ని మన లోపల మనం తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎలాగా ఒక విద్యుత్ అయస్కాంతంలాగా మనం దాన్ని తీసుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది తీసుకుంటూ ఉంటామో, తెలియకుండానే మనలోని కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది కొన్ని హెల్త్ రిలేటెడ్‌గా కావచ్చు, కొన్ని అండర్‌స్టాండింగ్ రిలేటెడ్‌గా కావచ్చు. కాన్ఫిడెన్స్ రిలేటెడ్‌గా కావచ్చు. అన్నీ చాలా కాస్మిక్ ఎనర్జీ అనేది అంటే ఈ మెడిటేషన్ అనేది చేసినప్పుడు అవేర్‌నెస్‌తో చేస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని చేంజెస్ అనేవి చూస్తూ ఉన్నాం కదా! అది ఆ విధంగా తీసుకుంటున్నాము అని. మీలో జరుగుతున్న ఈ ప్రక్రియని చూడటానికి, మీకు సహాయం చేయటానికి, మరి మీ అభివృద్ధిని పెంచుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో, ఈ మన నక్షత్ర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి బాగా హెల్ప్ చేయడానికి ఇక్కడికొచ్చారనమాట. జన్యుపోగులని తిరిగి పునర్జీవం చేయటంతో మీ నాడీ మండల వ్యవస్థ మరింత అభివృద్ధి చెంది చైతన్యం వైపుకు అడుగు వేయటానికి మరింత సమాచారాన్ని అందుకుంటుంది. సో, ముందుగా ఏవేవైతే మనం మన అండర్‌స్టాండింగ్స్‌తో క్రియేట్ చేసుకున్నామో, వాటన్నిటిని క్లెన్స్ చేస్తూ, వాటి నుంచి మనల్ని మెల్లమెల్లగా బయట పడేస్తూ, మన నర్వస్ సిస్టమ్ అంతటిని కూడా మంచిగా క్లెన్స్ చేస్తూ, అండర్‌స్టాండింగ్ అనే దాన్ని మంచిగా క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు, మనలో ఎప్పుడైతే సెల్స్ రీజనరేషన్ అవుతుందో, అప్పుడు కూడా ఆ మెమోరీస్ అన్ని ఫ్రెష్ మెమోరీస్‌గా ఎప్పుడైతే ముందుకొస్తూ ఉంటాయో, మనం ఆ చైతన్యం అంటే మన కాన్షియస్‌నెస్ కూడా పెరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. మొద మెదడులో నిద్రాణ స్థితిలో ఉన్న ఎన్నో కణాలు ఉత్తేజితం అవుతాయి. మీ భౌతిక శరీరాన్ని మునుపటిలా కొంత మాత్రమే కాకుండా పూర్తిగా వినియోగించగలుగుతారు. ఓకే. సో, అంటే ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడుకోగలుగుతామనమాట. మన మైండ్ అనేది ఓన్లీ ఇక్కడ రిలేటెడ్ థింగ్స్ అనే కాకుండా రియల్‌గా మనతో మనం కనెక్ట్ అయ్యి, మన ఇన్నర్ నుంచి మనకు కనెక్ట్ అయ్యి, మనకి ఎటువంటి సమాచారం కావాలి, ఏ విధంగా స్టెప్స్ వేస్తే మనం మన ఆధ్యాత్మికత వేలోని గ్రో అవ్వగలుగుతాం. అలానే మన ఇక్కడ ఏదైతే లైఫ్‌ని లీడ్ చేస్తున్నామో దాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. సో, ఈ 2 లైఫ్స్ డిఫరెంట్ కాదు. ఒకటే గదా! సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విజ్డమ్ తీసుకోవడం గానీ, దానికి సంబంధించిన ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేయడం గానీ, అవన్నీ చేసినప్పుడు మన లోపల చాలా మార్పులొస్తాయి. ఆ మార్పులతో మనం చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అలానే మన శరీరాన్ని కూడా దానికివ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ, మనం మన ఇక్కడ ఏదైతే పనులు చేయడానికొచ్చామో, ఏదైతే నేర్చుకోవడానికొచ్చామో దాన్ని మంచిగా చేయగలుగుతామనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రదేశం ఈ మార్పు మరియు ఎరుక కారణంగా ప్రభావితమవుతుంది. కాంతి యొక్క సంరక్షకులుగా ఉన్న మీలోని కొంతమంది వర్తమానంలో ఉన్న వాస్తవికతను పూర్తిగా మార్చుకోవాలనుకునే వారు. మరి నూతన అంశాలను తీసుకురావాలి అనుకునేవారు. ఈ పౌనపున్యాన్ని సమన్వయపరుస్తుంటారు. అది సమయ సమన్వయం చే చేయకపోయినా, మరి అర్థం చేసుకోకపోయినా, అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందువల్ల మీరు పూర్తిగా శిక్షణ పొందాలి. అంటే ప్రాపర్‌గా అర్థం జేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా ఆహ్, ఉన్న ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ, అక్కడ జరిగే థింగ్ అక్కడ జరిగే సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటూ, దాన్ని అనుభవిస్తూ, దాంట్లో నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ, మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, మనం
ఎటువంటి కన్‌ఫ్యూషన్ అనే దానికి లోనవ్వకుండా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతామనమాట. ఎప్పుడైతే మనం ఆ విధంగా వర్తమానంలో ఉండడం అలా చేయకుండా ఉంటామో, అన్నిట్లోని అడిగేసి ఇచ్చేస్తామో, తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా చాలా కన్‌ఫ్యూజన్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటామనమాట. ఈ గందరగోళ స్థితిని పూర్తిగా వినియోగించుకున్నప్పుడు, అది ఒక క్రమబద్ధీకరణ స్థితిని తీసుకువస్తుంది. సమయం కోల్పోతున్నాము, మరి శక్తి మరింతగా పెరుగుతోంది. మీరు ఆ శక్తిని వినియోగించుకోవడానికి వచ్చారు. మీరు ఈ శక్తిని మీ శరీరంలోకి ఆకర్షించుకొని, చైతన్యపు బాటను సృష్టిస్తారు. తద్వారా మీరు ఎంత కష్టపడ్డారో, మిగతా వారు అవన్నీ చేయనక్కర్లేదు. సో, ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడిప్పుడు మెడిటేషన్ అన్న దీంట్లోకి పాత్‌లోకొచ్చిన వాళ్ళు చాలా తొందరగా క్యాచప్ చేయగలుగుతున్నారు. వాళ్ళన్నీ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాల్సిన నీడ్ లేకుండా వస్తుంది. చాలా తొందరగా దాన్ని గ్రాస్ప్ చేయగలుగుతున్నారు. ఇంప్లిమెంటేషన్‌లో పెట్టగలుగుతున్నారు. వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకోగలుగుతున్నారు. హీల్ చేసుకోగలుగుతున్నారు. అవన్నీ చేయగలుగుతున్నారు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ అన్న దీంట్లోని వస్తూ ఉన్నారు కాబట్టి. సో, ఆహ్, ఎప్పుడైతే చాలా స్క్రాచ్ నుంచి నేర్చుకొని, చాలా ఇబ్బంది పడుతూ ఇదిలా కాదు, అలాగా అని చెప్పి నేర్చుకుంటూ అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పత్రిక్ సార్ తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఒక్కళ్ళకి మెడిటేషన్ చెప్పడం అనేది చాలా, చాలా, చాలా పెద్ద ఆహ్, ప్రాబ్లమ్ అయ్యేది. అలాంటిది ఇక్ ఇప్పుడు, ఇప్పుడు ఉన్న దీంట్లోని ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ చెప్పాలి అనేసంటే, ఇట్ చేంజ్డ్ ఎ లాట్. చాలా, చాలా క్విక్‌గా కోవిడ్ టైమ్‌లో చాలా మంది స్పిరిచ్యువల్ పాత్ అనే దానికి కనెక్ట్ అయ్యారు. ఆహ్, వాళ్ళు అంటే ఆ బ్రేక్ అనేది చాలా హెల్ప్ అయింది. కొన్ని విషయాల్లో కొంత విధంగా కాకపోయినా ఒక అంటే సమ్ పార్ట్‌లో కాదు. సమ్ పార్ట్‌లో చాలా, చాలా హెల్ప్ చేసింది. చాలా మంది ఒక స్పిరిచ్యువల్ పాత్ వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం గానీ, వాళ్ళని వాళ్ళని ప్రేమించుకోవడం గానీ, ఆ వేలో వాళ్ళ తన జర్నీని స్టార్ట్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అయిందనమాట. ఆ కోవిడ్ అనే టైం అనేది గూడా. సో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రాన్సిషన్ పాయింట్ కదా! సో, అది. ఆహ్, సో, ఈరోజుకి ఇక్కడితో ఆపుకుందాం. థాంక్ యూ సో మచ్.